హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ పెద్ది మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీటిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ధైర్య సాహసే అమృత. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 18 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆహాలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూన్ 18 నుంచి. ఇక నెంబర్ 2 సేవ్ ద టైగర్స్ సీజన్ 3. సో ఆల్రెడీ మనకి ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 19 నుంచి ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ముందుగా 2 సీజన్స్ చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో జూన్ 19 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 3 రాజర్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 19 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆహాలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూన్ 19 నుంచి. ఇక నెంబర్ 4 గ్రామ్ చికిత్సాలే. సో ఇది ఒక సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 23 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జూన్ 23 నుంచి. ఇక నెంబర్ 5 అతిరథి. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీలో మనకి బసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 19 నుంచి అతిరథి మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సోనీ లివ్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 19 నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 6 ఆషాన్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ రైట్స్ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 19 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూన్ 19 నుంచి. ఇక నెంబర్ 7 ఈకా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుందంటే జూలై 10 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఇంకా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో జూలై 10 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 దృశ్యం 3 మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 5 కోట్లు అయితే రాబట్టింది అండ్ ఆంధ్రాలో 3.70 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 4.11 కోట్ల షేర్ని అండ్ 8.60 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.75 కోట్లు మన తెలుగులో. సో అలా ఈ మూవీ మనకి బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటిందని చెప్పాలి. ఇక కేరళ విషయానికి వస్తే 78 కోట్లు అండ్ తమిళనాడులో 8.25 కోట్లు, కర్ణాటకలో 13 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో
ఇండియాలో 6 కోట్లు అండ్ ఓవర్సీస్లో ఈ మూవీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీకి టోటల్గా ఓవర్సీస్లో 115 కోట్లు అయితే రాబట్టి సూపర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఈ మూవీ మనకి 100 కోట్ల షేర్ని అండ్ 230 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు రీసెంట్గా. అండ్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఆ డేట్కి మనకి ప్రైమ్ వీడియో వాళ్ళు ఇప్పుడు కన్ఫర్మ్ చేసి చెప్పారు. సో ఈ మూవీ మనకి జూన్ 18 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని జూన్ 18 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 9 అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి $400 మిలియన్. ఈ మూవీ మనకి గ్లోబల్గా $1.49 బిలియన్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వచ్చింది, బట్ అది ఓన్లీ మనకి రెంట్ రూపంలో అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి నార్మల్ సబ్స్క్రైబర్స్కి అది కూడా మన తెలుగులో అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి మన తెలుగు లాంగ్వేజ్లో అయితే తీసుకొస్తున్నారు. ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 24 నుంచి ఈ మూవీ మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మరి మీరు ఎవరైనా అవతార్ 3 మూవీ తెలుగు లాంగ్వేజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూన్ 24 నుంచి. ఇక నెంబర్ 10 పెద్ది మూవీ. సో ఈ మూవీలో మనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 11 డేస్ని అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 డేస్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 51 కోట్లు, సీడెడ్లో 19 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 140 కోట్ల షేర్ని అండ్ 210 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో 14 కోట్లు, తమిళ్ ప్లస్ కేరళలో 2 కోట్లు, హిందీ ప్లస్ టెస్ట్ ఆఫ్ ఇండియాలో 11 కోట్లు అండ్ ఓవర్సీస్లో 22 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 189 కోట్ల షేర్ని అండ్ 317 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాలంటే 30 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి జూలై 3 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పెద్ద మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 3 నుంచి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెజెంట్ ఇంకా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ పీస్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.